నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి సతికిలు పడి చాలా కాలం ముఖం చాటేసిన 1% 1% అన్న అనిల్ యాదవ్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. ఏకంగా ప్రెస్ మీట్ ఎట్టేయాడు. పాపం జుట్టు నెరిసిపోతున్నా ఇంకా రాజకీయాల్లో ఏదో పీకుతా అంటూ వచ్చిన అనిల్ బాధ ఏంటో చూద్దాం. ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాచబండ్లోకి వచ్చిన మరి అనిల్ బాధ ఏదో చూద్దాం రండి. ఇదిగో బ్యాటింగ్ బంగారాజు మొదలెట్టబోయి నీ కహాని. వెన్నుపోటు పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చట్టం బీసీలకి రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చి అలాగే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు తీసుకొస్తున్నట్టు ఆయనే తెలుగుదేశం పార్టీనే బీసీలకి రక్షణని, తెలుగుదేశం పార్టీనే బీసీలకి అత్యధిక పదవులు ఇచ్చిందని, తెలుగుదేశం పార్టీనే బీసీలకి అనేక రకాలుగా అండదండలుగా ఉందని చెప్పి నిన్న అసెంబ్లీలో ఈ రోజు చూస్తా ఉంటే పెద్ద ఎత్తున డప్పు కొట్టుకోవటం జరిగింది. చూడనిలా నువ్వు లాగులేసుకుని తిరిగినప్పటి నుంచి టీడీపీ బీసీల పార్టీగా ముద్రపడింది. ఆ విషయం నీకు తెలియదేమో. ఆయన ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నట్లున్నావుగా. మరి మళ్ళీ మీడియా ముందుకు వచ్చావు. ఓటుగా తీసి ఘాటు మీద ఎట్టేసి ఒక కొంప తీసి, లేదంటే ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఇంకో మాట చెబుదామని వచ్చావా? సరే, వాళ్ళు డప్పు కొట్టుకున్నారని అనుకుందాం. మరి నీ సంగతి ఏంటి అనిలు? భజనలో మీరు ఆరి తీరిపోయిన వాళ్ళు కదా. మొదలెట్టు. మొహమాట పడుకు. మళ్ళీ నిన్ను జగన్ వచ్చే ఎన్నికల్లో నెల్లూరులో కాకుండా శ్రీకాకుళం అనుకో, లేదంటే ఏ అండమానుకో తగిలేయగలడు. ఆ చేత సిగ్గు లేకుండా భజన చేసే. ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఒక ప్రభుత్వం బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా రాజ్యసభల దగ్గర నుంచి సర్పంచులు దాకా అనేక రాజకీయ పదవుల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు ఇప్పటిదాకా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరి కనీ విని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 34% నేనే ఇస్తా ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% ఇచ్చాడు. స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, రేపు దీన్ని తీసుకొని కోర్టుకు వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అసలు నిజంగా 2019లో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? నీ తాసరాల బోర్డు కోర్టు ఎవడెళ్ళాడని నిన్ను అడిగితే నేను విజయసాయిరెడ్డి పేరో లేదంటే శివరెడ్డి పేరో లేదంటే సాధ్యుల పేరో చెబుతా అనుకున్నా. నీకు ఓకేనా? వైసీపీ బడుగు బలైన వర్గాలు పెద్దపీట వేస్తే మరి వాళ్ళేంటి మిమ్మల్ని 151 నుంచి 11 పడేసారు. ఎక్కడ తేడా కొట్టిందంటవా బ్యాటింగ్ అనిలా? ఒక దొంగ ఏ విధంగా దొంగతనాలు చేయాలి, ఒక దొంగ మోసాన్ని ప్రజలెట్ట మోసం చేయాలని బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే కోర్టుకు వెళ్ళి ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ కూడా ఏదో ఒక డొంక చెప్పున కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ 24%కి తీసుకొచ్చి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి 24%కి తీసుకొచ్చాం, అయినా మేము 34% ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుని అబద్ధాలు చెప్పుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 24% కన్నా కూడా రిజర్వేషన్ దాటకూడదని చెప్పినప్పుడు, 50% దాటకూడదని చెప్పినప్పటికీ కూడా ఏదైతే తన మాటకి కట్టుబడి 34% పైన ఈరోజు మీరు చూస్తే ఈరోజు లోక్సభ ఎంపీల్లో 25 మంది ఎంపీలుంటే 11 ఎంపీ స్థానాలు దాదాపు 44% ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ ఎంపీల్లో 4 ఎంపీలు మొట్టమొదటిసారి 11లో దాదాపు 36% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీలు తీసుకుంటే 58 ఎమ్మెల్సీల్లో 28 ఎమ్మెల్సీలు అంటే దాదాపు 48% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. భజన చేయమన్నా కదా అంటే ఒక 2 నిమిషాలు చేస్తావు అనుకుంటే ఏందని ఇలా ఇట్లా డప్పు మీద డప్పు కొట్టేస్తా ఉన్నావు. సీడతలు కూడా తెచ్చుకోవాల్సింది కదా, సరిపోయేది. జనం ఏమిచ్చినా ఎన్ని ఇచ్చినా ప్రయోజనం ఏంటి? బూడిదలో పోసిన పన్నీరే కదా. మా ఊళ్ళో కుంటి శంకర్ కూడా అంతే, అందరికీ అన్నీ చేసా అంటాడు, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. ఆడి తలరాత అది, మీ బాస్ తలరాత ఇది.
నువ్వెన్ని జాకీలేటి పైకి లేపేసినా ఓ 25 ఏళ్ల వరకు లేచి ఛాన్స్ కనిపించడం లేదు. నీళ్ళు బ్యాలెన్స్ అని ఇల్లు నువ్వు కూడా డీజే టిల్లులా పబ్బుల్లోనూ ఆ గబ్బు పనులు చేసుకోవడమే బెటరు. జగన్ నమ్ముకున్న వాళ్ళు అంతా ముసలోళ్ళు అవుతున్నారు. నీ జుట్టు కూడా పూర్తిగా నేర్చిపోతూ ఉంది. భజనేనా లేదంటే కనీసం శివరాఖరికి ఏదైనా పనికొచ్చే విషయం చెప్తావా? 2024 వచ్చిన తర్వాత ఈరోజు ఎంతమంది బీసీ నాయకులు నేను జైల్లో పెట్టావు? సార్ కారణాలు ఏదన్నా చూస్తే దారుణమైన కారణాలు. ఉదాహరణకి నిన్నగాక మొన్న సీనియర్ అప్పలరాజుని కొడుకు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ అనేది దురదృష్టవశాత్తు ఖచ్చితంగా తెలిసి ఎవరు చేయరు. ఒక బిడ్డ పొరపాటున చేశాడు. తప్పకుండా దానికి సంబంధించిన ఒక తండ్రిగా ఒక చిన్న బిడ్డనికి సంబంధించి బాధ్యతగా కోర్టుకు దాంట్లో అప్పలరాజుది ఏం పాత్ర ఉందని. ఇదే నెల్లూరులో సంవత్సరం క్రితం ఒక దొంగ ఇసుక లారీ తీసుకెళ్తూ 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకుంది. 7 మంది దళితులని ఏం కేసు పెట్టారు మీరు? బెయిలబుల్ కేసు పెట్టి విడుదల చేశారు. నీ తాత్సారావుల బోర్డు నిన్ను అరెస్ట్ చేయలేదని కుళ్ళుకుంటా ఉన్నావా? నువ్వు దొంగలా దాక్కున్నావు కాబట్టి బ్యాటింగ్ రాజా నీకు టైం అవుతుంది. అప్పటి వరకు వెయిటింగ్ చెయ్యాలి. అందరూ క్యూలో ఉన్నారు. పేరుని నువ్వు, రోజా, కరుణాకర్ రెడ్డి, సజ్జల, మీ బాసు అంతా క్యూలో వేసి ఉన్నారు. నీకు అంత తొందరగా ఉంటే అంబట్లాగా 4 బూతులు ప్రయోగాలు చేసి బొక్కలో వేసి మా అక్కలు ఎరగదని వేస్తారు. అప్పుడు సమ్మగా ఉంటది. ట్రై చేయి. ఆ పని మీద ఉండు. ఒంటి తుప్పు అంతా ఒలిచేస్తారు. సాలే అని వెళ్ళిరా.